అధికారంలోకి వచ్చింది మొదలు కూటమి నేతల ఆక్రమణకు అంతే లేకుండా పోతోంది. అధికార మదంతో రెచ్చిపోతున్నారు. కనిపించిన ప్రతి దాన్ని కబ్జా చేసి పాగా వేస్తున్నారు. చివరికి సముద్రాన్ని సైతం వదలటం లేదు. మా పొట్టలు కొట్టద్దయ్యా అంటూ మత్స్యకారులు మొరపెట్టుకున్నా కూటమి నేతలు కనికరించటం లేదు. బాపట్ల జిల్లా లక్ష్మీపురంలో 10 నెలల నుంచి మత్స్యకారులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి ఏ మాత్రమూ పట్టడం లేదు. లక్ష్మీపురం సమీపంలో ఈపూరు స్ట్రెయిట్ కట్ కాలువ ఉంది. ఈ కాలువ నుంచే చుట్టుపక్కల 10 గ్రామాల్లో నివసిస్తున్న వేలాది మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తారు. అదే కాలువలో సముద్రంలో నుంచి బయటకు వస్తారు. స్ట్రెయిట్ కట్ కాలువలోనే తమ పడవలను నిలుపుతారు. ఈ కాలువ ఎల్ ఆకారంలో ఉండడంతో సముద్రంలో పోటు సమయంలో కాలువలోకి పెద్ద అలలు రాకుండా అడ్డుకుంటుంది. ఎన్నో దశాబ్దాల క్రితం సహజ సిద్ధంగా ఈ కాలువ ఏర్పడింది. దీనిపైనే కూటమి నేతలు కన్నేశారు. చీరాల ఎమ్మెల్యే బంధువు వెంకట్రావుకి సముద్రం అంచున భూములున్నాయి. అయితే అధికారులను మేనేజ్ చేసి దొంగ పట్టాలు పుట్టించారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వెంకట్రావు భూమి వెనుక శ్రీ భ్రమర రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన భూమి ఉంది. అక్కడ భ్రమర అలోహా బీచ్ పేరుతో ప్రాజెక్టు మొదలు పెట్టింది. అయితే సముద్రం ఫేసింగ్ కోసం వెంకట్రావుతో భ్రమర సంస్థ ఒప్పందం చేసుకుంది. దీంతో ఈపూరు పాలెం స్ట్రెయిట్ కట్ కాల్వ పూర్తి చేసి ఆ ప్రాజెక్టుకు సముద్రం ఫేసింగ్ వచ్చేలా డిజైన్ చేశారు. ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టి ఎల్ షేప్ లో ఉన్న కాలువను పూడ్చి నేరుగా సముద్రంలోకి వెళ్లేలా కొత్తగా కాలువను నిర్మించారు. ఈ కొత్త కాలువ నుంచి వెళ్లాలంటే మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్రం నుంచి వచ్చే అలలకు బోట్లు నిలుపుకోలేని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు కాలువకు ఇరుపక్కల కొండరాలను ఏర్పాటు చేయడంతో వాటిని ఢీకొని బోట్లు దెబ్బతింటున్నాయి. దీంతో మత్స్యకారులు ఈపూరు పాలెం స్ట్రెయిట్ కట్ పాత కాలువను పునరుద్ధరించాలని ఆందోళనకు దిగారు. మత్స్యకారులంతా ఏకమై కలెక్టరేట్ వద్ద రోజంతా ధర్నా చేపట్టారు. కానీ ప్రభుత్వం అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. దీని వెనక పెద్ద కథే ఉంది. దొంగ పట్టా పుట్టించిన వెంకట్రావు చీరాల ఎమ్మెల్యే బంధువు భ్రమర రియల్ కంపెనీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావుది. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన వారే కావడంతో సహజ సిద్ధమైన కాల్వ పూడ్చినా దొంగ పట్టాలు పుట్టించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తన నియోజకవర్గంలో వేలాది మంది మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కూడా స్పందించలేదు. మత్స్యకారులు ఎమ్మెల్యేను కలిసి సమస్య చెప్పినా చేతులెత్తేశారు. దీంతో 10 నెలల నుంచి మత్స్యకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఏ రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్ష పార్టీలు ఉన్నా లేదా భూ కబ్జాకోర్లు ఎంతటి వాళ్ళైనా సరే వారిని శిక్షించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి బీచ్ కు సమీపంలో చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని మత్స్యకారులు, సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా గల్లా రామచంద్రరావుకి చెందిన భ్రమర ఇన్ఫ్రాకు ఇచ్చిన అన్ని అనుమతులు, రాయితీలు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు కోరుతున్నారు. వెంటనే సీ మౌత్ ని పునరుద్ధరించకపోతే తమ ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.